ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అది. నిత్యం వేలాది మంది రైతులు వ్యాపారులతో కిటకిటలాడుతుంది. అలాంటి ప్రధాన మార్కెట్ నూతన కమిటీ ఎంపిక అధికార పార్టీలో రగడకు కారణమైంది. పార్టీలోనే అంతర్గత విభేదాల కారణంగా నూతన కమిటీని తాత్కాలికంగా పక్కన పెట్టింది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికి కాకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చారు అన్న నిరసనలు గమనించిన ప్రభుత్వ పెద్దలు మార్కెట్ కమిటీ నిర్ణయంపై నాలుక కలుచుకున్నట్లు సమాచారం. ఇంతకు ఆ మార్కెట్ కమిటీనే కంటిన్యూ చేస్తారా లేక రద్దు చేసి మరో టీంను సెలెక్ట్ చేస్తారా? అందులోనే ఏదైనా మార్పులు చేసి ముందుకెళ్తారా అన్న చర్చ సాగుతోంది. ఇంతకు ఏంటా మార్కెట్, ఏమా కమిటీ లొల్లి? వాచ్ స్టోరీ. వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ నియామకం అక్కడి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను వేడెక్కించింది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అందులో చోటు దక్కలేదన్న స్థానిక నేతల అలకలు, అంతర్గత కలహాలతో కమిటీ ఎన్నిక మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలేలా ఉండటంతో అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. కమిటీ చైర్పర్సన్, డైరెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి వారం రోజులు గడవక ముందే అంతలోనే ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఆలస్యానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణమని అందరూ భావించారు. హంగు ఆర్భాటం లేకుండా బాధ్యతలు స్వీకరించొచ్చని మరికొందరు ఉచిత సలహాలిచ్చారు. అయితే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి కాకుండా పాలకవర్గంలో ఇతరులకు చోటు కల్పించారని పలువురు నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పాలకవర్గం నిలుపుదలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పరోక్షంగా బలం చేకూరుతోంది. ఏడాదిన్నర కాలంగా ఎనమాముల పాలకవర్గం ఎన్నికకు దిక్కులేకపోవడంతో అనేక సమస్యలతో మార్కెట్ సతమతమవుతోంది. రాష్ట్రంలోని పలు మార్కెట్లకు కమిటీలను నియమించిన ప్రభుత్వం ఇక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగా పాలకవర్గం ఎంపికలో వెనకడుగేసింది. ఎట్టకేలకు గత నెల 28న పాలకవర్గాన్ని నియమించినా ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలకవర్గం అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లారు. మార్కెట్ చైర్పర్సన్, డైరెక్టర్లలో మార్పులు చేర్పులు కోరినట్టు తెలుస్తోంది. దీంతో సీఎం ఆదేశాల మేరకు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల అమలును మార్కెటింగ్ శాఖ నిలిపివేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు దక్కని సీనియర్ నాయకులు నామినేటెడ్ పదవుల కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన వారిని కాదని కొత్తవారికి మార్కెట్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడంతో పార్టీలో లొల్లి షురు అయింది. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడినందుకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు ఆశావహులు. ముఖ్యంగా వరంగల్ తూర్పు, వర్తన్నపేట నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే పాలకవర్గం విషయంలో తూర్పు కాంగ్రెస్ నాయకులు 2 వర్గాలుగా చీలిపోయి గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారట. పార్టీలో తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వెళ్లగక్కుతున్నారట. ఎనమాముల మార్కెట్ కమిటీ నియామకాల్లో జరిగిన అన్యాయంపై సమావేశాల్లో చర్చించి ఆ అంశాలను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారు స్థానిక మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి పదవుల్లో ప్రాధాన్యమిస్తున్నారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు వర్తన్నపేట ఎమ్మెల్యే కూడా పార్టీలోని సీనియర్ నాయకుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే కొత్తవారిని చైర్పర్సన్గా ఎంపిక చేయటంలో సహకరించాలని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2-3 రోజుల్లో స్పష్టతనిస్తారని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయినా ఈ ఉత్కంఠకు తెరపడేలా లేదు. మార్కెట్ కమిటీ ఉన్నట్టా లేనట్టా అన్న చర్చకు ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. మరి కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.